స్వామి నమస్తే స్వామి. స్వామి నమస్కారం. స్వామి, ఆ, మీరు ఈ వారాహి నవరాత్రుల గురించి మన పీఠమైన శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి మీరు ఒక లింక్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే అవును. గురువు గారి పర్యవేక్షణలో మీరు దిగ్విజయంగా వారాహి నవరాత్రులు పూర్తి చేసుకున్నారని భావిస్తున్నాను. దీని అవును స్వామి. గురించి మీ అభిప్రాయాలను, అలాగే మీ పూర్వపరాలను పీఠానికి మరియు ఇతర జనులకు తెలియజేస్తే మీ అనుభవాల ద్వారా మిగతా వారు కూడా ఎంతో కొంత మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ పొంది అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తున్నాం స్వామి. కాబట్టి తప్ప మీ పూర్వపరాలను అలాగే మీ అనుభవాలను అన్నిట్లో కూడా మాకు ఆ, విశదీకరించాలని కోరుకుంటున్నాం స్వామి. తప్పకుండా. ఈ శక్తి కాళీ వారాహి శక్తి పీఠానికి నన్ను పరిచయం అయినందుకు నేను చాలా ఆనందంగా ఉంది స్వామి. చాలా సంతోషం. అమ్మవారి అనుగ్రహంతో ఈ పీఠంలోకి రాగలిగాను స్వామి. ఎంతో అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎంతో ఉంది కాబట్టి ఈ పీఠంలో నేను ఒక సభ్యుడిని కాగలిగాను. మీ అందరితో కలిసి మన గురువు గారి అనుగ్రహంతో, గురువు గారి ఆదేశానుసారం ఆ, విజయవంతంగా వారాహి నవరాత్రులు కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి. ఆ, వ్యక్తిగతంగా నా పేరు రామ్మోహన్ స్వామి. నేను ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా పనిచేస్తున్నాను. అమెరికన్ హెల్త్ కేర్ లో పనిచేస్తాను. ఆ, ఇంకా ఆధ్యాత్మిక పరంగా మీకు ఉన్నటువంటి అనుభూతులు కానీ, అలాగే అది మీ కుటుంబం యొక్క ఆ, ఆధ్యాత్మిక పరంగానండి, మీ కుటుంబం అలాగే ఆ, మీ పూర్వులు మీకు అందించినటువంటి సంపత్తిని, ఆధ్యాత్మిక సంపత్తిని గురించి కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం స్వామి. తప్పకుండా స్వామి. యాక్చువల్ గా మా పూర్వుల అంతా యాజ్ఞికులు, యజ్ఞాలు అంటే ఈ పూజలు, వ్రతాలు అవి చేసేవారు స్వామి. నాన్నగారి కంటే ముందు అంతా మా పెద్ద నాన్నగారు కూడా యాజ్ఞికులే. తను ఇక్కడ మన ములుగు గన్పూర్ దగ్గర శ్రీనివాసలయ్య గారు అంటే ఒక 16 గ్రామాలకి తను ఒక్కడే అయ్యగారుగా ఏకఛత్రాధిపత్యంగా చేసేవాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు పోతే కనిపించకపోయాడు. నాన్నగారి నుంచి ఏంటంటే ఇంకా మనము ఆ, ఒక చేంజ్ అనేది కోరుకుంటారు ఎవరైనా. వాళ్ళు ఓకే. చదువుకొని ఉద్యోగాలు చేయడం అది అని చెప్పేసి అయినా కూడా ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఏం చేసినా ఆ ఆ, అది అనేది నడిచేది. ఎవరు మేము పోయినా కూడా అదే పంతులు పంతులు వాళ్ళే వచ్చింది అట్లనే చేసేది. పంతులు పిల్లలే అనేది అట్లా మాకు ఆధ్యాత్మిక పరంగా చాలా కనెక్షన్ ఉంది స్వామి భగవంతునితో. నేను చిన్నప్పటి నుంచి ఈ భగవద్ ఉపాసనలోనే గడిపాను స్వామి. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ సామశ్రేణాలు అని వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేశారు స్వామి. శంకు చక్రాలు కాల్చి ఆ, మా గురువు ఉపదేశం చేస్తారు స్వామి. మా ఓకే గురువు స్వామి. గారు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు గారు. నన్ను ఉభయ వేదాంత పండితులు. వరంగల్లో శివనగర్ లో ఉండేవారు, పరమపదించారు ఇప్పుడు. నేను చాలా మంచి ద్రష్ట, చాలా ఆ, ఉపాసనా బలం కలిగిన అది. అప్పటి నుంచి ఆ, వైష్ణవారాధన నడుస్తూనే ఉంది స్వామి. అప్పటి నుంచి నేను 6th క్లాస్ అంటే నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి కంపల్సరీ డైలీ అనుష్ఠానము, సంధ్యావందనము, ఆ, పొద్దున సాయంత్రం కంపల్సరీ సంధ్యలలో దీపారాధన. ఇది మాకు ఏది ఉన్నా లేకున్నా కంపల్సరీగా అట్లా నడుస్తూనే ఉంది. మోరోవర్ నేను స్వతహాగా హనుమత్ భక్తుని స్వామి. రాముడు అన్న హనుమంతుడు అన్న నాకు చాలా ప్రీతి. వాళ్ళు ఎందుకు అట్లా కనెక్ట్ అయ్యారు తెలియని చిన్నప్పటి నుంచి నాకు అట్లా ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది స్వామి. మా ఇంటి ముందే హన్మకొండ బాల సముద్రంలో మా ఇంటి ముందే హనుమంతుని టెంపుల్ ఉండేది. అయ్యగారు కూడా ఎప్పటికీ ఇప్పుడు మా ఇంటికి వచ్చేవారు. ఉమ్, అంటే కాలకృత్యాలు తెచ్చుకోవడానికైనా దేనికైనా ఆ, వచ్చి ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళేవారు. చాయ్ తాగిన, మజ్జిగ అట్లా ఏదైనా తీసుకుని ఎండాకాలం అట్లా ఉన్నప్పుడు నేను కూడా అసలు పొద్దున సాయంత్రం ఇట్లా కొంచెం అటెండెన్స్ ఎంచుకోవడానికి వెళ్ళేవాడిని. ఎంచుకున్నట్టే వెళ్ళేవాడిని. అయ్యగారు కూడా అది రాము నువ్వు ఎప్పుడు వస్తే బంద్ చేద్దామని చూస్తున్నా అని కూర్చునేటోడు. అట్లా అంత కనెక్షన్ ఉండే స్వామి హనుమ స్వామి తోటి. ఆ తర్వాత కూడా ఆ వాళ్ళ ఇంట్లో ఏదైనా
అశౌచాలు ఉన్న పురుగులు ఉన్న ఏదైనా స్వామికి వీలు కాకపోయినా నేనే వెళ్ళి హనుమంతునికి పూజ చేయడము, ఆ కనెక్షన్ అనేది చాలా బాండ్ అనేది చాలా ఏర్పడింది స్వామి. ఆ తర్వాత కూడా చాలా ఎన్నో అనుభవాలు చూశాను స్వామి, హనుమత్ స్వామి తోటి, రాము రాముల వారితోటి. ఆ తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా ఈ సాధన జరుగుతుంటే శ్రీ విద్యలోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను లాస్ట్ ఒక 4 years నుంచి పరిశోధన చేస్తున్నాను స్వామి. శ్రీ విద్యలో అమ్మవారిని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, మరి అమ్మవారి ఎందుకు ఆ ఆలోచన కలిగించింది, ఎందుకు నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చింది అనేది తెలియదు స్వామి. శ్రీ విద్యలోకి వెళ్ళాలనే ఈ పరిశోధనలనే మన వారాహి శక్తిపీఠం నాకు శక్తిపీఠంతో అనుసంధానం అవ్వడం జరిగింది స్వామి. ఆ తర్వాత నేను ఫేస్బుక్ లింక్ ద్వారా జాయిన్ అయ్యాను. మీ అందరితోటి కలిసి ఈ వారాహి శక్తిపీఠంలో ఒక సభ్యుడిగా ఉంటూ నవరాత్రులు చాలా సంతోషంగా చేశాను. సంపూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను స్వామి. గురువు గారు చాలా క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, మహిళలతోటి చాలా నిష్టగా చాలా బాగా చేయించారు స్వామి. అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి, అంటే కొంచెం వదిలేసినా మనం ఒక ఇంచు వదిలేస్తే 4 ఇంచులు పక్కకు జరుగుతాం మనం. కాబట్టి అంత అంటే అంత మిలిటరీ క్రమశిక్షణ అంటారు కదా, ఆ క్రమశిక్షణ అట్లా ఉంటేనే మనకు రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. లేకపోతే ఏదో కొంచెం అంటే అది ఇంకెక్కడికో పోతుంది. అట్లా స్వామివారు అంత కఠినంగా అంత క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి మేమందరం విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాం. ఇక అనుభవాలు అంటే నాకు చాలా అనుభవాలు కలిగినాయి స్వామి. నేను అమ్మవారిని ప్రత్యక్షంగా, వారాహి అమ్మవారిని, రథంలో ఉన్న అమ్మవారిని చూసాను. హనుమంతుల వారి దర్శనం జరిగింది. అన్నపూర్ణ అమ్మవారి చేతిలో పాయసం పాత్ర, అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి దర్శనం జరిగింది. గోమాత దర్శనం జరిగింది. అండ్ వటవృక్షం కింద దక్షిణామూర్తి దర్శనం జరిగింది స్వామి. ఇంకా సమయం ఒక్క చిన్న క్వశ్చన్. యాక్చువల్ గా మీరు వృత్తిరీత్యా ఏదో జాబ్ అని చెప్పారు, అలాగే నైట్ వర్క్ కూడా చేయవలసి ఉంటుందని చెప్పారు కదండి. మరి అటువంటిప్పుడు ఈ వారాహి నవరాత్రులకి మీ వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? దాన్ని మీరు ఎలా అధిరోహించారు యాక్చువల్ గా? అంటే యాక్చువల్ గా నేను మార్నింగ్ టైంలో లాగిన్ చేయాలి స్వామి. 4:30కి లాగిన్ అది. 4:30 నుంచి అంటే 4 o'clock నుంచి 12 o'clock వరకు లాగిన్ అది. 12 అంటే 1-2 స్ట్రెచ్ అవుతుంది. ఇంకా ఇంట్లోంచి చేస్తున్నాం కాబట్టి స్ట్రెచ్ చేయిస్తారు. సో పొద్దున్న నేను లేచి కాలకృత్యాలు తెచ్చుకొని నేను ఇంకా సిస్టమ్ మీద కూర్చోవడమే. ఆ దొరికిన మధ్యలో ఎక్కడ దొరికిన 10 నిమిషాలు 15 నిమిషాల టైంలో స్నానాధికాలు కానించుకొని అట్లా అక్కడ ఒకసారి కనిపించి అటెండెన్స్ వేసి వచ్చి మళ్ళీ పని చేసుకోవడం. అంటే మనకు దొరికిన ఆ టైంలోనే నేను అటు ఇటు 2 బ్యాలెన్స్ చేస్తూ పొద్దున అంటే నామినల్ గా, అంటే మనం చేయలేదు అనకుండా పొద్దున మనం ఏం చేయలేం కాబట్టి పూజ అనేది నిమిత్తంగా కంప్లీట్ చేసి మళ్ళీ ఈవినింగ్, సాయంత్రం అనుష్ఠానం అవన్నీ నేను ఈవినింగే చేసుకున్నాను. సో అండ్ అమ్మవారికి మన వారాహి నవరాత్రి కూడా మనం ఈవినింగే కాబట్టి నాకు సౌకర్యంగా అనిపించింది. మనం ఈవినింగే రెగ్యులర్ గా నేను పూజ అంతా ఈవినింగే చేస్తున్నాను. పొద్దున మామూలుగా దీపం అవి పెట్టేసి పానకము, బెల్లము, పోమోగ్రానైట్ గింజలు అవి పెట్టేసి దండం పెట్టుకునేవాడిని. ఈవినింగ్ మళ్ళీ నైవేద్యం అవి నేనే మన స్వామివారు ఉపవాసం ఉండొద్దు అన్నారు, కానీ నేను యాక్చువల్ గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను స్వామి. అంటే 2 years నుంచి నేను మామూలుగా దీపం పెట్టుకొని అష్టోత్తరాలు అవి చేసుకొని నేను మామూలుగా పూజ చేసుకున్నాను. ఈసారి స్వామివారి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో నాకు గురు ముఖత మంత్రము దీక్ష దొరికింది కాబట్టి నేను ఈసారి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకోగలను. అందుకే అప్పటి నుంచి నేను చేసుకునేది ఏంటంటే పొద్దునంతా ఉపవాసం ఉండేసి పళ్ళు తీసుకుంటాను. ఈవినింగ్ నేను నా స్వహస్తాలతో నేను ప్రిపేర్ చేసిన భోజనము, లేకపోతే కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, రోజు ఒక వెరైటీ అమ్మవారికి ఇవాళ ఏదనిపిస్తే అది నేనే ప్రిపేర్ చేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అది ఈవినింగ్ నేను ఆరగించేవాడిని. అట్లా ఈ 9 రోజులు జరిగింది స్వామి. స్వామి, ఇది నవరాత్రులు మీరు మొదటిసారి చేస్తున్నారండి? లేదు స్వామి, నేను ఆల్రెడీ 2 years నుంచి వారాహి నవరాత్రులు 4 నవరాత్రులు చేస్తాను స్వామి. శరణ్ నవరాత్రి, మాఘ నవరాత్రి,
అండ్ వసంత నవరాత్రులు, సరే, ఈ మన వారాహి ఆషాఢ నవరాత్రులు 4 నవరాత్రులు చేస్తుంటాను. లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆ 4 ఎప్పుడు ఏం చేసినా నేను అంటే జస్ట్ దీపం పెట్టుకొని అమ్మవారిని ఆ, ఇప్పుడు పంచోపచారాలు చేసుకొని ఆ, నైవేద్యం అది పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకొని దండం పెట్టుకునేవాడిని. కానీ ఈసారి అమ్మవారి అనుగ్రహంతో, గురువు గారి అనుగ్రహంతో, గురు దీక్ష, మంత్ర దీక్ష, గురువు పర్యవేక్షణలో విజయవంతంగా కంప్లీట్ చేయగలిగాను. స్వామి ఇప్పుడు మీరు చేసిన నవరాత్రులు గురువు గారి పరీక్షలు చేశారు కదండి. అవును స్వామి. క్రితం కూడా మీరు నవరాత్రులు చేసినప్పుడు ఎవరైనా గురువు గారి పర్యవేక్షణ చేస్తారా, లేదంటే మీరు సొంతంగా చేసుకున్నారా? లేదు లేదు స్వామి, అదే చెప్పాను కదా. నార్మల్ గా నేను అమ్మవారిని ఒక పసుపు దాంట్లో అమ్మవారిని గణేశుని ఆవాహన చేసుకొని ఇంట్లో నేనే మామూలుగా పంచోపచారాలు, రోజు పంచోపచారాల ఆవాహనం అవి చేసుకొని, పంచోపచారాలు చేసుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని నైవేద్యం పెట్టుకొని అక్కడికి క్లోజ్ స్వామి. ఈసారి నాకు ఆ అమ్మవారి అనుగ్రహం 2 సంవత్సరాలు చేసింది కదా, ఇంకొక దారి చూపిద్దామని చెప్పేసి అమ్మవారి అనుగ్రహంతో గురు దీక్ష, మంత్ర దీక్ష నాకు లభించింది. స్వామి ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా మీరు చెప్పింది చాలా బాగుందండి. అలాగే నవరాత్రులు 4 నవరాత్రులు చేసే వాళ్ళు కూడా చాలా అరుదుగా కనిపిస్తారంటండి. అటువంటిది మీరు 4 నవరాత్రులు చేయడం కూడా మాకు ఇన్స్పిరేషన్ అనమాట అండి. యాక్చువల్గా ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ కావాలండి. యాక్చువల్గా అసలు జనాలలో ఎవరు ఎక్కడ కూడా వారాహి అన్న మాట కొంచెం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటది కదండి. మరి మీరేమో 2 years నుంచి మీరు చేసినప్పుడు ఫస్ట్ టైం మీరు వారాహి మాత గురించి మీకు ఎలా తెలిసింది? అది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగలరండి కొంచెం? వారాహి నవరాత్రులు అంటే నేను యాక్చువల్ గా నాకు ఒక సత్సంగం అంటే ఫ్రెండ్స్ గ్రూప్ అవి ఉంది స్వామి. దాంట్లో అంటే నాకు ఫ్రెండ్స్ ఒక అతను ఉన్నాడు, శ్రీపాద్ అని. తను సద్బ్రాహ్మణుడు. అన్ని పూజలు, అతను కూడా పూజలు యాజ్ఞికాలు చేస్తాడు. నన్ను కూడా అదే చెప్తాడు, నువ్వు ఈ పూజ ఇవన్నీ రోజు పొద్దున్న దాకా కూర్చొని ఏం చేస్తావు, సపరేట్గా రా దాంతో తీసుకుపోతా, పక్కకు కూర్చోబెడతా, పూజలు చేసుకుందాం, వ్రతాలు చేసుకుందాం. తను అన్ని చేశాడు స్వామి. రా అంటే ఇంకా టైం ఉందిలే, వచ్చినప్పుడు ఆ టైం వస్తే కంపల్సరీ వెళ్ళాల్సిందే, తప్పదు, వెళ్దామని చెప్తాను. అట్లా నాకు దేవి భాగవతం చదవడమైనా, ఆ ఇవి లలిత సహస్రనామాలు చదవడమైనా, దీంట్లో మనకు ఉంటాయి కదా స్వామి, గిరిచక్ర రథారూఢ, దండనాథ, ఆ, అది అది ఉంటాయి. అట్లా మనము ఒక్కొక్కటి అంటే మనం చూస్తున్నప్పుడు అమ్మవారిని అనేక రూపాలలో మనం చూస్తుంటాం. సరే, ఈ అమ్మవారి ఈ రూపంలో, ఈ అమ్మవారి ఈ రూపంలో ఉన్నప్పుడు మనకు ఈ శ్రీచక్ర వర్ణనలో కూడా మనకు ముందు 2 అమ్మవార్లు ఉంటారు, వారాహి అండ్ మాతంగి. వాళ్ళు ఎవరెవరికి మాతంగి సరస్వతీ దేవికి స్వరూపం అని, వారాహి లక్ష్మీ స్వరూపం అని, ఈమె దండనాయిక అని, ఆమె మంత్రిని అని. వాళ్ళకు ఒక విశిష్టత ఉంది. వాళ్ళ పేర్ల మీద కూడా నవరాత్రులు చేస్తారు. వాళ్ళకి కూడా అంత విశిష్టత ఉంది. అమ్మవారి తర్వాత అమ్మవారు అంతా వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళ పరివారంలో వాళ్ళే, కానీ లలిత త్రిపుర సుందరి తర్వాత అంత పూజ అందుకునే ప్రఖ్యాతి కలిగిన అమ్మవార్లు. వీళ్ళకి కూడా పూజించాలి, వాళ్ళ పేర్ల మీద కూడా నవరాత్రులు ఉంటాయని ఇది దుర్గా సప్తశతిలో వాటిలో చూసి నేను స్టార్ట్ చేశాను. సరే స్వామి, మీరు అనుష్ఠాన పరులుగా మాకు అర్థమైంది స్వామి. కాకపోతే ఇక్కడ చిన్నది, అసలు ఇంత అనుష్ఠానం చేసిన వాళ్ళు మీరు పీఠంలోకి ఎలా వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించిందండి, పీఠం గురించి ఎలా తెలిసింది మీకు? అదే స్వామి, నేను 2 years నుంచి శ్రీ విద్యలోకి రావాలని నాకు చాలా నేను వెతుకుతున్నాను స్వామి. అంటే నాకు ఎందుకు శ్రీ విద్యాలయకి రావాలనిపించింది, నేను యాక్చువల్ గా హనుమత్ భక్తుని, హనుమంతుడు ఉన్నాడు, నాకు రాముడు ఉన్నాడు, కానీ ఎందుకో మరి తెలియదు, ఒక అమ్మవారి సాధన చేయాలి, అమ్మవారిని ఒక అంటే యాక్చువల్ గా దేవుడు అంటే ఒక ఎటర్నల్ పవర్, ఒక సుప్రీం పవర్. కొంతమంది అమ్మవారు అంటారు, కొంతమంది అయ్యవారు అంటారు, కొంతమంది సుబ్రహ్మణ్యం అంటారు, కొంతమంది హనుమంతుడు అని, కొంతమంది రాముడు, కొంతమంది కృష్ణ. వాళ్ళకి మనం పేర్లు పెట్టుకునే అవే కానీ మన శాస్త్రాల ప్రకారం. కాకపోతే మనము మన సనాతన ధర్మం ప్రకారము అమ్మవారు అందరికంటే లోకైక మాత. ఆమెనే సృజించింది ఇవన్నీ, వీళ్ళందరినీ సృజించి వాళ్ళతోటి ఈ లోకాలన్నీ పాలిస్తుంది. అందరికంటే పైన ఉండే మన ద్వీపంలో ఉండే అమ్మవారు ని తెలుసుకొని, సరే అమ్మవారిని తెలుసుకున్నాము, ఎట్లా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనే ఆ శోధనలో నేను శ్రీ విద్య ఉపాసన చేయాలి, శ్రీ విద్యలోకి నేను రావాలి అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను స్వామి. జనరల్ గా ఆ సెర్చింగ్ లోనే మన ఫేస్బుక్ లో మన పీఠం గురించి దొరికింది స్వామి.
పీఠం నుంచి. స్వామి జనరల్ గా ఈ ఫేస్బుక్ లో వచ్చినవి కూడా రియాలిటీకి దూరంగా ఉంటాయి, అన్ని ఫేక్ ఉంటాయి అని ఒక నానుడి జనాల మధ్యలో అండి. అవును కానీ స్వామి. మీరు చూసిన తర్వాత అసలు మీకు ఆ నమ్మకం అనేది ఎలాగ కలిగింది స్వామి? అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను మన దాంతో పాటు ఇంకొక 2, 3 కూడా అట్లా నేను లైక్ కొట్టాను స్వామి. వాళ్ళల్లో దీక్ష ఇవ్వడానికి ఇంత కట్టండి, దీక్ష ఇవ్వడానికి అంత కట్టండి అంటే వాటిని ఇంకా పక్క పెట్టేశాం స్వామి. ఎందుకంటే అది వ్యాపారం కింద చేసే వాళ్ళతోటి మనం ఏం మాట్లాడలేదు స్వామి. దాని తప్పు అది. స్వామి ఓకే అండి. మీరు ఫేస్బుక్ లో చూసి వచ్చినప్పుడు కూడా యాక్చువల్ గా ఒక గురువు అంటే మనకి నమ్మకం ఉండాలి కదండి. అవును అలాగే స్వామి. పీఠం మీద గురువు గారి మీద మీకు నమ్మకం ఎప్పుడే కలిగింది? ఆ సన్నివేశాలు కొంచెం వివరించండి స్వామి. గురువు గారి నేను యాక్చువల్ గా గురువు గారి వీడియోస్ అయినా ఆడియోస్ అయినా నేను ఫస్ట్ పీఠంలో నేను జనరల్ గా వచ్చాను స్వామి. జనరల్ గా వచ్చినాక వారాహి నవరాత్రులు ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకున్నాను. దీంట్లోకి మీ ఈ డీటెయిల్స్ అవి పెడితే మిమ్మల్ని వారాహి నవరాత్రుల్లోకి ఎంటర్ చేస్తామని చెప్పినాక గురువు గారు ఒక డీటెయిల్స్ అంటే ఒక డీటెయిల్ గా వారాహి నవరాత్రులకు డూస్ అండ్ డోంట్స్ అని గురువు గారు పెట్టారు. దాంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఏంటి, మన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటేనే మేము ఉంచుకుంటాం లేకపోతే లేదు. అంటే జనరల్ గా ఎవరైనా మేమైతే చెప్పాం మీరు ఇంటే బాగుపడతారు లేకపోతే పోతారు మీ ఇష్టం అనేసి వదిలేస్తారు కదా. లేదు అట్లా గురువు గారు మన గురువు గారు ఇది చేస్తేనే ఉంటారు లేకపోతే లేదు అని అంత అట్లా ఉన్నప్పుడు నాకు చాలా గురి కలిగిందండి. తప్పకుండా మనం అమ్మవారిని పట్టుకోవాలంటే ఈ గురువు గారిని అమ్మవారే పంపించారు కాబట్టి గురువు గారి ద్వారా మనం అమ్మవారిని ఆ, పట్టుకోవచ్చు అని చెప్పేసి నేను అదే ఆ ముందుకు దీక్ష ఇక్కడ నియమాలు కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మీకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించినాయండి. కరెక్ట్ సార్. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా ఇప్పుడు నేను ఇది చెప్పాను, మీరు ఆచరిస్తే మీరు బాగుపడతారు, ఆచరించకపోతే మీరే నష్టపోతారు అని చెప్పేసి వదిలేస్తే ఈ అంటే నేను అప్పుడు ఇంకా వేరే ఎట్లా ఉండేది కాదు. గురుగారు ఏం చెప్పారు, ఇది చేస్తేనే ఉంటారు లేకపోతే మీరు ఉండరు. అదే అట్లా స్వామి. ఉంటే ఇది ఈ క్రమశిక్షణ, ఇంత క్రమశిక్షణ ఉండి ఇంత పట్టుదలగా కంప్లీట్ చేయించాలని చెప్పేసి అంత స్థిరంగా ఒక మాట మీద కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మీద ఉన్నారు కాబట్టి సరే ఇది మనకు కరెక్ట్ గా వర్క్ అవుతుంది అంటే ఇంత క్రమశిక్షణ ఉండాలి స్వామి, తప్పకుండా. ఎందుకంటే ఇది అంటే అదే ఉండాలి, వేరే మా దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ లేవు స్వామి. సరే స్వామి, మంచిది స్వామి. ఆ రకంగా మీకు గురువు గారి మీద ఆ పీఠంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ కానీ మీకు నచ్చి ఆ నమ్మకం అనేది కలిగిందని అర్థమైంది స్వామి. స్వామి మీరు పీఠంలోకి వచ్చిన తర్వాత మంత్రదీక్షకి ఏమన్నా ఖర్చు అయిందా, లేదంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? అంటే హోమం చేస్తామని కానీ లేదంటే ఇతర ఖర్చులు కానీ మిమ్మల్ని ఏమన్నా అడిగారా? లేదు లేదు స్వామి, ఏం అసలు రూపాయి కూడా ఏం అడగలేదు స్వామి. మంత్రదీక్షకు దేనికి కూడా అసలు రూపాయి కూడా నేను చెప్పాను కదా స్వామి, కొన్నిట్లలో నేను యాక్చువల్ గా మన పీఠంతో పాటు ఇంకా కొన్ని కూడా సబ్స్క్రైబ్ చేశాను. అంటే వాటిలలో కూడా నేను లింక్ పెట్టాను. కానీ వాళ్ళు దీనికోసం ఇంత కట్టండి, దానికోసం ఇంత కట్టండి అది అంటే నేను ఇక వాటిని లైట్ తీసుకున్నాను స్వామి. అది మనకు అక్కర్లేదు. ఎవరైతే నిస్వార్థంగా మనకు అమ్మవారి ఆ, అనుగ్రహం కలిగితే వాళ్ళ దగ్గరికే వెళ్తాం మనము. ఆ, ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర తోటి మనకు సంబంధం వద్దు. అట్లాంటి వాళ్ళ గురించి మనం దూరం ఉండడమే బెటర్ అని చెప్పేసి దూరం ఉన్నాను సార్. అవును నాకైతే స్వామి ఇక్కడ నుంచి గురుగారు అవును స్వామి గురుగారు కూడా ఒకే విషయం చెప్తారండి ఖచ్చితంగా. మీరు 1 రూపాయి ఖర్చు లేదు, మీరు దీక్ష నియమాలని 100% మీరు అనుసరించినట్లయితే అమ్మవారిని మీరు చేరుకోవచ్చు, అమ్మవారి యొక్క అనుభూతులు మీరు పొందవచ్చు అని చెప్పేసి అది హైలైటెడ్ పాయింట్ మాట అండి యాక్చువల్ గా. అవును అంటే అవును స్వామి, అవును స్వామి. అది అలాగే వచ్చినప్పుడు మాకు ఈ క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉండేమాట అండి. కానీ ఆ గురువు గారి యొక్క మాట ఉండదు చూసారండి, అది యాక్చువల్ గా బుల్లెట్ లాంటిది మాట అండి. అంటే ఒకసారి ఆయన వాయిస్ అన్నప్పుడు మన హృదయాన్ని తాకుద్ది అనమాట అది. కొంచెం కటువుగా ఉంటారు, కాకపోతే దాంట్లో ఉండే అది ఎందుకు అట్లా కటువుగా ఉంటారనేది మనం ఆలోచిస్తే మనకి అర్థం అవుతుంది సార్. అవును స్వామి, అవునండి. మంచిది స్వామి, మంచి విషయం తెలిపారు మీరు కూడా. అలాగే మీకు యాక్చువల్ గా పీఠం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఈ పీఠం మెయింటెనెన్స్ అంటే ఆర్గనైజింగ్ అన్నమాట అండి. ఎక్కడ అవన్నీ మీకు ఏమనిపించినాయి అండి యాక్చువల్ గా? అంటే మీ చెప్పండి. చాలా ఆర్గనైజ్డ్ గా చాలా ప్లాన్డ్ గా చేశారు స్వామి. అంటే ఇంతమందిని మెయింటైన్ చేయడం, ఇంతమంది తోటి కరెక్ట్ గా దీక్ష చేయాలని చేయడము. ఇప్పుడు మీరు కూడా నేను ఒకవేళ మర్చిపోయినా మీరు నాకు కాల్ చేసి గుర్తు చేసి మళ్ళీ స్వామి ఇది పెట్టండి, ఇది చూసుకున్నారా ఇది అని మీరు కూడా అంటే అంత వెనకాల ఉండి స్పూన్ ఫీడ్ చేసినట్టు మమ్మల్ని నడిపించి ముందర తీసుకెళ్లారు స్వామి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ స్వామి.
ఆ అంటే ముందు చాలా అంటే రేపు రేపేం జరుగుతుంది కాదు, ఇంకొక 10 రోజులు, ఇంకొక నెల రోజుల ముందు, ఒక 40 డేస్ ముందు నుంచే మీరు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్లాన్ తో పాటు ఎట్లా వెళ్ళాలి, ఎవరెవరు లీడర్స్ ఉంటారు, వాళ్ళతో ఏం పని చేయించాలి, నెక్స్ట్ లెవెల్ కి ఎట్లా మనము వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళతోటి ఎట్లా పని చేయించాలి. మీరు అప్పుడే మీరు ఏ, పూజా సామాన్ పెట్టేసి, పూజా సామాన్ కొన్ని కొన్ని ఏమంటారు, కొన్ని తీసుకొచ్చుకోండి అని చెప్తే తెచ్చినాం అనుకుంటారు. ఆ రోజు కరెక్ట్ టైంకు అరే ఇది దొరకలేదు స్వామి అని చెప్తారు, అయిపోతుంది. అది మిస్. అంటే ఏదైనా కావచ్చు, నెయ్యి అయినా కావచ్చు, తేనె అయినా కావచ్చు, ఇంకేదైనా కర్పూరము, ఇంకేదైనా కావచ్చు. అట్లా కాకుండా మీరేం చెప్పారు, మన స్వామి ఏం చెప్పారు, గురుగారు మీరు ఉన్నది తెచ్చాను అని చెప్పేసి మీరు ఫోటో పెట్టి మీ లీడర్స్ తోటి ఓకే చెప్తేనే మీరు గ్రూప్ లోకి వస్తారు. అంటే అది అక్కడ ఒక కరెక్ట్నెస్, అంటే అది మిలిటరీ రూల్, క్రమశిక్షణ. అంటే అక్కడ ఒక గేట్ పెట్టేశారు, ఇది మీరు పాస్ అయితేనే లోపలికి వస్తారు. ఇది అవును. మీరు అన్ని తీసుకొచ్చి చూపెట్టినంటేనే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళినాక మళ్ళీ ఇంకొక టెస్ట్, మళ్ళీ మీరు, ఇవన్నీ మన దేవుడి చూపెట్టండి, ఇవి చూపెట్టండి అని. అంటే చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ స్ట్రక్చర్డ్ ప్లానింగ్ అసలు. నేను లేదు చాలా స్వామి, దీని వెనకాల గురువు గారి ఆంతర్యం ఏంటంటే ఐటమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం. అంటే ఇలా ఉదాహరణకి ఒక అదే దర్భచాప్ కూర్చోడానికి అదే స్వామి, మనం కరెక్ట్ టైం కు అట్లా మిస్ అవుతాయి. మనం ఇంట్లో అయినా ఎప్పుడైనా తెచ్చుకున్నాం, మళ్ళీ తర్వాత ఎవరినో పిల్లలను వాళ్ళని పంపించి అరే ఇది తీసుకురాపో అని మళ్ళీ పంపిస్తాం. ఇట్లా కాకుండా గురువుగారు మనకు ముందే అన్ని ఒక ఒక లిస్ట్ అది ప్రిపేర్ చేసి, అది ఇన్ని రోజుల ముందు, 40 రోజుల ముందే పెట్టి, మీరు ఈ రోజు వరకు తెచ్చుకుంటేనే మీరు లోపలికి వస్తారు, లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్తే అందరూ ఆ రోజు, అంటే జనరల్ గా ఉంటుందిలేండి టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ, రేపే అంటే ఇవాళ రాత్రికి తెచ్చుకుంటారు. అట్లా అవును తెచ్చుకుంటారు. అవును స్వామి, అటువంటి మిస్టేక్ జరగకుండా ప్రతి ఒక్కరిని ముందుకు అలర్ట్ చేసి గురువు గారు అంత ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చి తెచ్చి మీతో అన్ని మీకు అన్ని మీతోటి అన్ని ఆథరైజేషన్ చెప్పించి మీతోటి ఓకే అని చెప్పినాకనే మమ్మల్ని ఒక గ్రూప్ లో పడేసి మళ్ళీ తర్వాత మీ లీడర్షిప్ లో, అంటే అది ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ స్వామి. అంటే ఒక్క గురువు గారే ఇంతమందిని చూడాలంటే కాదు కాబట్టి, ఒక లెవెల్ మిమ్మల్ని పెట్టి మమ్మల్ని గైడ్ చేయమని చెప్పేసి, ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేస్తుండ్రో అని మీరు మమ్మల్ని సూపర్వైజ్ చేయడము, మళ్ళీ అదంతా మీరు గురువు గారికి కూడా ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రక్చర్డ్ స్వామి, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్, వెరీ 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 గుడ్ ప్లానింగ్ స్వామి. స్వామి, ఈ కార్యక్రమంలో మీకు పీఠం యొక్క సాధకులు మీకు ఎలా సహాయపడ్డారండి? అంటే మీకు ఏదైనా ఒక అనుమానం కానీ, లేదంటే ఈ వస్తువు కావాలా వద్దా అన్న విషయాల్లో సాధకులు మీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారండి స్వామి? తప్పకుండా 100% నాకు ఉమ్, మీ నుంచి నాకు సహాయం లభించేది స్వామి. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు నాకు ఇది అర్థం కాలేదు స్వామి, ఇది ఇది ఈ వస్తువేనా అని నేను యాక్చువల్ గా నేను మిమ్మల్ని అడిగాను. ఏంటి, మన పచ్చ కర్పూరం అప్పుడు నార్మల్ కర్పూరమా స్వామి, పచ్చ కర్పూరం అంటే పచ్చ కర్పూరం వేరే ఉంటుందని చెప్పాను. నేను అది కూడా మీకు తీసి ఫోటో తీసి అది పెట్టాను. మీరు ఇది పచ్చ కర్పూరం ఓకే అని చెప్పారు. అట్లా నాకు ఏదన్నా ఇది కుదరకపోతే, ఇది దొరకలేదు స్వామి, ఇది ఏంటి అంటే మీ నుంచి సపోర్ట్ వచ్చింది. నేను తర్వాత ఆ, ఇవన్నీ ఆ, పూజ అంటే పూజ షెడ్యూల్ ఇచ్చారు కదా గురువు గారు. షెడ్యూల్ అవును ఇచ్చినాక కూడా హౌ టు పర్ఫామ్ పూజ అని ఒక కంప్లీట్ డీటెయిల్ గా ఒక 14 స్టెప్స్ ఇచ్చారు మనకు. 14 స్టెప్స్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎంతవరకు అర్థం చేసుకున్నా, అంటే నాకు అర్థమైందంటే నేను అర్థమైందని అనిపిస్తుంది. తర్వాత రేపు పొద్దున్న పేపర్ పట్టుకొని పరీక్ష రాసేటప్పుడు రాదు. అట్లా మీ ముందర నేను ఆ, అవన్నీ ఒకసారి క్లారిఫై చేసుకున్నాను. ఇది ఈ ఫస్ట్ ఈ స్టెప్, తర్వాత ఈ స్టెప్, తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ అంతా ఇట్లా వెళ్ళాలి కదా స్వామి అని మీతోటి అన్ని ఆథరైజ్ చేసుకొని నేను అవన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నాను స్వామి. పెట్టుకొని అప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఇది స్వామి, ఇది స్వామి అంటే మీరు అన్ని ఓకే, ఇది ఈ లైన్ ఫాలో అవ్వండి అని మీరు చెప్పారు. నేను అదే రెగ్యులర్ గా 9 days అదే ఫాలో అయ్యాను స్వామి. స్వామి, ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అండి. యాక్చువల్ గా మీరు ఆ, పీఠంలోకి వచ్చారు, అలాగే పూజ సార్. సామాగ్రి అంతా సమకూర్చుకుంటున్నారు. వీటితో పాటు ఉమ్. ప్యారలల్ గా మీకు మొదటి సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగినాయి మాట అండి. యాక్చువల్ గా అట్లలో ఎప్పుడైనా ఉమ్. పాల్గొన్నారా? అవి ఉన్నప్పుడు దాని నుంచి మీరు అంటే ఏం తెలుసుకున్నారు స్వామి? అంటే మనం వారాహి నవరాత్రిలో స్టార్ట్ కంటే ముందు నా పీఠం నామం ఒకటి, పీఠం పేరు తోటి సాధన చేయమని చెప్పారు స్వామి, సాధన చేయమని చెప్పారు. దాంతో నేను చాలా అద్భుతమైన ఫలితాలు కనిపించాయి స్వామి. నాకు సాక్షాత్ అమ్మవారి పాదాలు కనిపించాయి స్వామి. అది నేను ఒక
20 days 15 days ఏమో చేశాను స్వామి. నేను అప్పుడు గ్రూప్ కాల్లో పాల్గొన్నాను స్వామి. స్వామి గారు గురువు గారితో నేను ఆ రోజు మాట్లాడాను. సరే స్వామి, మంచిది. మీరు పీఠం జపం చేస్తున్నప్పుడు, పీఠం పేరు జపం చేస్తున్నప్పుడు ఆ శక్తి అనేది మీకు తెలిసిందన్నారండి. దాని యొక్క ఇంటెన్సిటీ గురించి చెప్పగలరా? అంటే ఒక పీఠం పేరుకే అది మంత్రం కాదు అనిపించి మీకు తెలుసు యాక్చువల్ గా, కానీ దాన్నే అవును. గురువు గారు మంత్రంగా మిమ్మల్ని జపం చేయమన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ శక్తి అనేది మీకు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? అంటే గురువు గారు అంటే గురువు గారి మీద ఒక గురి కుదిరినాకనే ఈ ఒక సాధన లైన్ లోకి వచ్చినాము. అప్పుడు గురువు గారు ఏది చెప్పినా ఇది అన్నప్పుడు దానికి ఒక పరమార్థం లేదే గురువు గారు మనల్ని ఒక ఆదేశం ఇవ్వరు. గురువు గారి ఆదేశం వచ్చిందంటే మనకు దాంట్లో ఎంతో కొంత మనకు దాని నుంచి మనకు ప్రతిఫలం లభిస్తుంది, దాని నుంచి మనం ఉపయోగం పొందుతాం అన్నప్పుడే గురువు గారి నుంచి ఆదేశాలు వస్తాయి. అమ్మవారి ఆదేశాలు ఉంటేనే గురువు గారు ఇచ్చిందంటే డైరెక్ట్ అమ్మవారి ఆదేశమే. సో దాన్ని మనం ఎట్లాగా రిఫ్యూజ్ చేయడానికి లేదు స్వామి. అది సాక్షాత్ అమ్మవారి ఆదేశం కాబట్టి పరిపూర్ణంగా అమ్మ ఇది నీ ఆదేశం, నీ ఆదేశం తోటి నిన్ను కొలుస్తున్నామమ్మా అని చెప్పేసి సాధన చేశాం స్వామి. దాంతో తప్పకుండా అప్పుడు మనం మనస్ఫూర్తిగా నమ్మి పూజించినప్పుడు తప్పకుండా ఫలితం దొరుకుతుంది స్వామి. స్వామి, అలాగే మీరు పీఠం ఒక లోగో ఉంది కదండి, లోగోని చూస్తారు కదండి. అవును స్వామి. ఓకే, ఆ లోగో యాక్చువల్ గా ఆ లోగో కానీ ఫోటో కానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు దానికి సంబంధించిన అనుభవాలు ఏమన్నా, అలాగే అమ్మవారి శక్తి గురించి మీ అభిప్రాయం తెలపండి స్వామి. అమ్మవారి శక్తి అపారం స్వామి. ఆ లోగో కూడా చాలా మంచిగా అంటే అట్రాక్టివ్ గా అసలు చూడగానే అసలు ఒకసారి మనం ఇట్లా వదిలేసి జనరల్ గా ఫేస్బుక్ లో పోతున్నాం కూడా, మనం వదిలేసి ఇట్లా పైకి పోయినా కూడా మళ్ళీ మనం కిందికి వచ్చి చూడాల్సి వస్తుంది, కంపల్సరీ చూస్తాం. ఎందుకంటే అమ్మవారి అట్లా ఆకట్టుకుంటారు అన్నట్టు, అంత అంత అద్భుతంగా తీర్చిదిద్దారు స్వామి లోగో అయినా. అసలు యాక్చువల్ గా అమ్మవారిని చూడగానే మనకు ఒక అది ఫీలింగ్ నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను స్వామి. ఒక కైండ్ ఆఫ్ దీన్ని ఏమంటారు, ఒక షాక్ లాంటి ఫీలింగ్ వస్తుంది, ఇట్లా జర్కింగ్ ఫీలింగ్ వస్తుంది స్వామి. అవును స్వామి, యాక్చువల్ గా గురువు గారు ఆ లోగోని ప్రిపేర్ చేయడానికి కూడా అన్ని శక్తుల్ని, అంటే శివతత్వాన్ని, అలాగే విష్ణు తత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని, వారాహి తత్వాన్ని, అలాగే మనకి ఏదైతే కర్మబంధాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా అందులో ఇమిడ్చి ఆ లోగోని అంటూ తయారు చేసే స్వామి. అందుకని డెఫినెట్ గా మనం ఆ ఫోటోని చూడగానే మీరు చెప్పిన అనుభవాలు కలగడం అనేది సర్వసాధారణం అన్నమాట స్వామి. అలాగే గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, లేకపోతే మంత్రం ఇవ్వటంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఉంటే అసలు ఆ మంత్రం ఇచ్చే పద్ధతి మీకు గురించి మీ అభిప్రాయం చెప్పండి స్వామి. ఇట్లాంటి ఇబ్బందులు లేవు స్వామి. గురువు గారు మంత్రము వ్యక్తిగతంగా మన అన్ని వివరాలు పరిశీలించి మనకు సరిపడే మంత్రం ఇచ్చారు స్వామి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. గురువు గారు కూడా అదే చెప్పారు. ఎవరెవరికి పర్సనల్ గా వాళ్ళకు ఎట్లాంటి మంత్రం పనిచేస్తుంది, ఎట్లాంటి మంత్రం ఇవ్వాలి అని పూర్తిగా పరిశీలించిన తర్వాత మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడే మంత్రాలు ఇచ్చారు. నా మట్టుకు నాకు ఇచ్చిన మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్వామి. ఇప్పుడు గురువు గారు అలాగే మీకు మంత్రం పంపించిన తర్వాత, చెప్పిన తర్వాత మీ యొక్క ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా చూడాలని చెప్పేసి అన్నప్పుడు యాక్చువల్గా అది మీకు ఏమనిపించిందండి? అంటే ఇప్పుడు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా, జనరల్ గా అంటే కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే చిన్న మంత్రం కదా ఇది తెలియదు అని అనుకుంటారు కదండి. అటువంటిప్పుడు ఆ పద్ధతి అనేది మీకు ఎలా అనిపించింది స్వామి? స్వామి, ఎందుకంటే తప్పకుండా మనం గురుగారి ఆదేశాలు, మన లీడర్స్ ఆదేశాలు పాటించాలి స్వామి. ఎందుకంటే మనము పొరపాట్లు జరుగుతాయి స్వామి. ఒక్క చిన్న వత్తు, చిన్న అచ్చుతోటి మంత్రంలో చాలా డిఫరెన్సెస్ వస్తాయి స్వామి. ఆ అక్షరంలో చిన్న తేడా వచ్చినా దాంట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ విషయం నేను గ్రహించాను. అందుకే మళ్ళీ స్వామివారికి పెట్టాను. మన గురువు గారు కూడా దాన్ని ఉచ్చారణ ఇలా కొంచెం చేయాలి అని చెప్పారు. అది నేను ఫాలో అవుతున్నాను స్వామి. జనరల్ గా ఇప్పుడు మీకు మంత్రం అనేది ఆన్లైన్ లో వచ్చింది, అంటే వాట్సాప్ లో పంపించడం జరిగింది కదండి. మరి అటువంటి ఆన్లైన్ లో వచ్చిన మంత్రానికి శక్తి ఉంటుంది లేదా అనేది అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మీకు జపం చేసిన తర్వాత కానీ అటువంటి అనుమానాలు ఎలా నివృత్తి అయ్యాయి? అలాగే ఆ శక్తిని, మంత్రం యొక్క శక్తిని మీరు అనుభవించారా లేదా? తప్పకుండా తప్పకుండా అనుభవించాను స్వామి. 100% నేను ఆ మంత్ర శక్తిని అనుభవించాను. ఆన్లైన్ లో వచ్చింది పంపించారు అంటే నేను
ఆ, అదే ఈ కళ్ళు మూసుకొని నేను గురువు గారు పక్క నుండి గురువు గారు నా చెవిలో చెప్పిన దాన్ని నేను ఫీల్ అయ్యి నేను అదే స్ఫురణతోటి నేను తీసుకున్నాను సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రత్యక్షంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారి దగ్గర దీక్ష తీసుకోవాలంటే అది జరిగే పని కాదు. కొంచెం కష్టతరమైన పని. సో మనకు ఉన్న ప్రసార మాధ్యమాలను యూజ్ చేసుకొని మనం చేసుకోవడంలో తప్పు లేదు. అది అంటే మన గురువు గారే ఇచ్చినప్పుడు మనకు అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ఆదేశానుసారమే జరుగుతాయి కదా. సో నేను నేను ఫస్ట్ మంత్రం విన్నప్పుడు కూడా 3 టైమ్స్ నేను గురువు గారు నా పక్కన కూర్చొని చెప్తున్నారని చెప్పేసి నేను కళ్ళు మూసుకొని నేను అది పక్కకు పెట్టుకొని 3 టైమ్స్ గురుగారు 1 2 3 చెప్పినప్పుడు నేను అది సేమ్ గురుగారు చెప్పిన దాన్ని నేను మళ్ళీ పలకడం చేసుకొని ఇట్లా మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు ఎలా మనం తీసుకుంటామో అదే రకంగా 3 సార్లు నేను తీసుకున్నాను. ఓకే, మంచిది స్వామి. యాక్చువల్గా మీకు ప్రతిరోజు జపం అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాలు కానీ అనుభూతులు కానీ ఇవన్నీ గురుగారికి మీరు డైలీగా మీరు అప్డేట్ ఇస్తుండేవారు కదండి. గురువుగారు అలాగే కూడా వాటికి అనుభవాలన్నీ విని ఆయన రిప్లై ఇచ్చేవారు మీకు. ఓకే, అవును సార్. అటువంటి మీకు ఆ అనుభవాల్లో చెప్పుకోదగ్గ అనుభవాలు కానీ వాటి యొక్క విశేషాలను కానీ వివరించండి స్వామి. తప్పకుండా స్వామి. నాకు ఒక రోజు ఆ, ఒళ్ళు చాలా వేడైపోయి చాలా విపరీతమైన హీట్ అయిపోయింది స్వామి. తర్వాత ఒక 2 టైమ్స్ స్పైనల్ రీజన్ లో 2 టైమ్స్ చిన్న జెర్క్స్ లాంటివి అనిపించాయి స్వామి. అది గురువు గారికి నేను ఆ రోజు మెసేజ్ చేస్తే అది చాలా కామన్, అమ్మవారి నామం చేస్తున్నాం కాబట్టి, మంత్రం చేస్తున్నాం కాబట్టి ఒంట్లో కంపల్సరీ హీట్ జనరేట్ అవుతుంది. దాంట్లో భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే చలువ చేసే పదార్థాలు తీసుకొని అండ్ జెర్క్స్ అనేటివి కూడా కామన్. ఇంకా శరీరం కూడా ఇట్లా ఇట్లా ఊగుతుంది, తల తిరుగుతుంది, తలనొప్పి వస్తుంది అని అది గురువు గారు చెప్పారు. ఆ తర్వాత జనరల్ గా నాకు చిన్న చిన్న అనుభవాలు అంటే జరిగేసాను. ఇంకా చెప్పుకోదగిన అనుభవాలు అంటే మీరు నాకు ఆ రోజు 2 అవర్స్ మినిమం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఆ రోజు నేను 2 అవర్స్ కూర్చున్నాను. ఒక 15 15-20 మినిట్స్ కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అలా ఒక 2 అవర్స్ చేశాను సార్ ఆ రోజు. ఇట్లా 2 అవర్స్కి ఎక్కువనే అయింది సార్. ఆ రోజు నాకు ఫస్ట్ ఒక వటవృక్షం కింద దక్షిణమూర్తి దర్శనం కలిగింది, ఒక అమ్మవారి దర్శనం కలిగింది, ఆ ఒక ఆ, ఏంటి ఆ, గోమాత దర్శనం జరిగింది సార్. ఆ నెక్స్ట్ డే కూడా నాకు ఆ, ఒక పెద్ద హనుమాన్ స్వరూపం కనిపించేసింది చేతిలో గద. దాంట్లో ఆ అసలు చాలా అద్భుతంగా స్వామి హనుమంతుడు కనిపించిన విధానం అయితే అసలు నేను చాలాసేపు అసలు కళ్ళలోంచి ఇట్లా నీళ్లు అసలు నేను అసలు చేరుకోవడానికి చాలా టైం పట్టింది. అది కూడా గురువు గారికి చెప్పాను సార్. ఆ రోజు మిస్టర్ చేశాను. ఇంకొక నెక్స్ట్ డే రోజు కూడా పాయసం పాత్ర అన్నపూర్ణాదేవి దర్శనము. మళ్ళీ ఇంకొక రోజు రథం పైన వారాహి మాత దర్శనం చేతిలో బాణము అమ్మవారు. మంచిది స్వామి, మంచి మంచి అనుభవాలు అన్ని మీరు పొందారు. యాక్చువల్గా స్వామి, ఈ అన్నిటిలో కూడా మీకు మనసు మీద బాగా ముద్రపడిన అనుభవం గురించి అంటే మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి కదండి, అటువంటిది ఒక్కటి మా కోసం వివరించండి స్వామి. అంటే మర్చిపోలేను. మనసు తృప్తిగా నిండిపోయి అంటే గురువు గారి మీద అమ్మవారి మీద మీ నమ్మకం మరింత పెరిగేలా దోహదపడిన సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు. ఆ, ఇవన్నీ మర్చిపోలేని అనుభవాలే స్వామి. హనుమంతుల వారి దర్శనం నాకు మర్చిపోలేనిదే. రథంలో అమ్మవారి వారాహి స్వరూపం అది అసలు అయితే చాలా అద్భుతం స్వామి. చేతిలో పాయసంతో అన్నపూర్ణాదేవి అది కూడా అసలు మర్చిపోలేదు స్వామి. అమ్మవారు ఎర్ర చీరలో అసలు చాలా అద్భుతం అంటే అద్భుతం స్వామి. చేతికి కంకణాలు అవి ఇవి చాలా అద్భుతంగా అనిపించేది స్వామి. అండ్ మన దక్షిణమూర్తి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది స్వామి. అండ్ గురువు గారికి కూడా నేను అన్ని వివరించాను స్వామి. స్వామి గురువు గారు ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చిన్న 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 రిక్వెస్ట్ స్వామి. యాక్చువల్గా మీరు అనుష్ఠాన పరులుగా మీరు ఎన్నో యజ్ఞాలు, హోమాలు, పూజలు ఎన్నో చేసుకుంటారు కదండి. యాక్చువల్గా ఇటువంటి అనుభవాలు కానీ, ఇటువంటి అనుభూతులు కానీ, లేదా ఇటువంటి దర్శనాలు కానీ మీకు లోగడ ఎప్పుడైనా కలిగినవా? కలిగితే వాటికి వీటికి వ్యత్యాసాన్ని మాకు వివరించండి స్వామి. అంటే రెగ్యులర్ గా నేను హనుమంతుడి దర్శనానికి హనుమంతుల వారి దాంట్లోనే ఉంటాను స్వామి. అంటే ఈ మధ్యలో ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇటు అమ్మవారి ప్యారలల్ గా అమ్మవారి పూజ నడుస్తుంది.
అయినా మెయిన్ గా నేను ఇదే చేస్తున్నాను. నాకు అట్లాంటి అనుభవాలు, చిన్న చిన్న అనుభవాలు అవి నడుస్తూనే ఉంటాయి సార్. చిన్న ఓకే చిన్నవి స్వామి. కలుగుతూనే ఉంటాయి. నేను ఎప్పుడైనా చాలా అది నాకు ఇప్పుడు రిజల్ట్ కావాలి, నువ్వు చెప్తావా చెప్పవా అని జిద్దుకి కూర్చున్న రోజులు కూడా కొన్ని ఉన్నాయి స్వామి. ఓకే స్వామి. నేను అనుకున్న టైం కంటే కూడా నాకు ఈ సాయంత్రం లోపు నాకు ఇది కావాలి అంటే దానికంటే ముందు కూడా నాకు ఆ రిజల్ట్ చూసిన రోజులు చాలా ఉన్నాయి స్వామి. అట్లాంటి ఆ, ఇంకా అంటే భగవద్ అనుగ్రహం అనేది చాలా సార్లు నేను పొందాను. అంటే ఆ అనుభూతి నేను పొందాను స్వామి. అది మళ్ళీ ఇప్పుడు మనకు అంటే మనము రెగ్యులర్ గా అంటే మనము మామూలుగా మన లోకల్ అంటే మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉంటాం కదా స్వామి. మనం అవును అంతా స్వామి. మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉంటాం. దాంట్లో మనం ఏదో టైం చూసుకొని మనము ఒక దారిలో వెళ్ళి అక్కడ వెళ్ళి మనం అది చేసుకొని వస్తుంటాం. కానీ ఇప్పుడు మనకి వారాహి నవరాత్రి పర్టికులర్ గా ఈ 9 days ఏంటంటే మనం పూర్తిగా ఏంటిది ఒక స్ట్రక్చర్డ్ దాంట్లో ఒక ఫ్రేమ్ లో ఉంటాం మనం. అప్పుడు కంప్లీట్ దీక్షలో ఉంటాం. ఇప్పుడు కలిగిన అనుభవాలు ఇంకా దాని మీద చాలా రెట్లు ఉంటాయి స్వామి. ఎందుకంటే మనకు అప్పుడు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటికీ దూరంగా ఉంటాం. అన్ని Yes. మనము చెడు వినము, చెడు చూడము, చెడు మాట్లాడము, అవును ఏం స్వామి. చేయము. అదే గురువు గారు ఒక నియమ నిబంధనలన్నీ పెట్టి మీరు అన్నట్టు ఒక ఫ్రేమ్ లో కూర్చోబెట్టి, అలాగే ఒక అఖండ దీపారాధాన్ని మనకు అప్పచెప్పి అమ్మవారిని మనతోనే కూర్చోబెట్టినప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఆ అనుభవాలు అనేవి వేరే లెవెల్ మాట యాక్చువల్ గా. అవి మీలాంటి స్వయంగా అనిపించిన వాళ్ళకి ఆ అనుభూతుల యొక్క వ్యత్యాసాన్ని డెఫినెట్ గా మీకు తెలుస్తుంది స్వామి. స్వామి ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటండి, యాక్చువల్ గా మీరు మంత్రదీక్ష ముందు గాని మంత్రదీక్షలో గాని ఏమన్నా పరిచయం ఎదుర్కొన్నారా? అంటే ఆరోగ్యపరంగా కానీ, లేదా కుటుంబ పరంగా కానీ, లేదంటే మన నియమ నిబంధనల పరంగా కానీ ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? లేదు స్వామి, అట్లాంటిది పరీక్షలు ఏం లేవు స్వామి. ఇంత సాఫీగానే జరిగిపోయింది. ఓకే అండి. స్వామి ఇప్పుడు మీకు ఈ మంత్రదీక్ష నవరాత్రులు చేస్తున్నప్పుడు మీకు పూర్తిగా సంతృప్తి చెందారా? ఏదైనా లోటు అనిపించిందా స్వామి? చాలా సంతోషం స్వామి, చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా అమ్మవారి దీక్ష చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం స్వామి. ఓకే, మంచిది స్వామి. అలాగే పీఠం కొన్ని అంటే దివ్యక్షేత్రాల్లో అన్న సందర్భ కార్యక్రమాలని నిర్వహిస్తుందన్నమాట అండి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి స్వామి? చాలా మంచి స్వామి. ఆ, మనిషికి ఏమి అన్ని దానాల కంటే కూడా అన్నదానమే గొప్పది స్వామి. అది మన పీఠం నుంచి జరుగుతున్నందుకు చాలా సంతోషం స్వామి. దాంట్లో కూడా మేము పాల్పంచుకోవాలని ఆ, అనుకుంటున్నాం స్వామి. అది ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడి ఆ వాటిలలో కూడా మా వంతు కర్తవ్యంగా మేము ఏం చేయాలి, మేము ఎట్లా వాటిలలో అది చేయాలని ముందు తప్పకుండా పాల్గొంటాం. సరే స్వామి, యాక్చువల్గా చాలా సంతోషం మీరు పాల్గొంటా అని చెప్పినందుకు. ఇక్కడ మీకు చిన్న వివరణ ఏంటంటే అండి, పీఠంలో అన్న సంతర్పణ జరిగేటప్పుడు మీరు మన రామాయణంలో వాల్మీకి మహర్షి ద్వారా మనం ఏదైతే ఆయన వివరించారో వశిష్ఠ మహర్షి గారి ద్వారా, అంటే అన్న సంతర్పణ అనేది ఏ రకంగా చేయాలి, ఎందుకు చేయాలి అనే విధి విధానాలను కూడా రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని అందులో వశిష్ఠ మహర్షి ఏ విధంగా దశరథ మహారాజుకు చెప్పారో అదే విధంగా అదే అంటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా పూర్తిగా అంకిత భావంతో అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరుగుతుంది స్వామి. అందుకని ఈ పీఠంలో అన్న సంతర్పణ కార్యక్రమం అనేది స్వయంగా దేవతలకు ఇచ్చే హవిస్సులుగా భావిస్తారు స్వామి. అది ఈ పీఠంలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వామి. అలాగే స్వామి, నాకు ఈ పీఠంలోకి రాకముందు కానీ పీఠంలోకి వచ్చిన కానీ మీకు ఏమన్నా అంటే ఆ ఈ నవరాత్రులు చేయడం వల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే మీకు ఏమన్నా మార్పులు ఏమైనా గోచరం చేయ స్వామి? శారీరక మానసికంగా ఎలాంటి పరీక్షలు ఎట్లాంటి అవి ఏం లేవు స్వామి. అంటే నేను దీక్ష జప సాధన చేస్తున్నప్పుడు కొంచెం శరీరము ఇబ్బంది అనిపించడం జరిగింది స్వామి. కాకపోతే నేను ఆ సాధనలో మనం పొందే తదాత్మానంతో అది పెద్దగా భరించలేనట్టు ఏం లేదు స్వామి. నార్మల్ గా గడిచిపోయింది. 2 గంటలు కూర్చున్నా నాకేం ప్రాబ్లం లేదు. ఎట్లాంటి శరీరంగా మానసికంగా ఏం లేదు స్వామి. మానసికంగా ఆ జప సాధన చేసినాక చాలా ఉల్లాసంగా, చాలా హ్యాపీగా, అంటే భగవంతుని తోటి ఒక చిన్న పిల్లగాడు పోయి ఫాదర్ పక్కన కూర్చొని కొంచెం సేపు ఆడుకొని వస్తే ఎంత సంతోషంగా ఉంటాడో ఆ ఫీలింగ్ కలిగేది స్వామి. మంచిది స్వామి. స్వామి, మీరు ఎలాగా సనాతన ధర్మంలో అనుష్ఠాన పరులుగా ఉన్నారు కాబట్టి సనాతన ధర్మం గురించి అలాగే గురువు గారి గురించి
దేవత ఆ, గురించి మీ అభిప్రాయాలను తెలియజేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది స్వామి. గురుగారి అభిప్రాయం సనాతన ధర్మాన్ని రక్షించాలని గురుగారి కట్టుకున్న కంకణం, గురుగారి పట్టుదల దీక్ష నాకు చాలా నచ్చాయి స్వామి. ఎందుకంటే గురుగారు ఎప్పటికీ చెప్తుంటారు సనాతన ధర్మాన్ని మనం ఇక్కడి నుంచి పోషించాలి, ముందటికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం ఇట్లనే వదిలేస్తే ఇంకా వేరే మతస్థులు ఆల్రెడీ కన్వర్షన్ జరుగుతున్నాయి, మన మీద దాడులు జరుగుతున్నాయి, మనల్ని ఎట్లా ఇండియా నుంచి వెళ్ళగొట్టాలని కూడా చూస్తున్నారు. అట్లా గురువుగారు ఇది ఇది ఆ గురువుగారు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పారు, అంటే మనం ఎంత ఉండి మన పిల్లల్ని ఎట్లా చేయాలి, మనం ఎట్లా ఆ, సనాతన ధర్మాన్ని ముందడికి తీసుకెళ్ళాలి. యాక్చువల్ గా మాది అంతా ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ స్వామి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లోనే ఉన్నాను. ఇప్పటికి కూడా మాది ఇక్కడ మా కాలనీలో శాఖలో నేను పిల్లల్ని కూడా పంపిస్తుంటాను రెగ్యులర్. నాకు మార్నింగ్ కుదరదు కాబట్టి సండేస్ సాటర్డేస్ వెళ్తుంటాం. వీరాభిమన్యు శాఖ అని ఇక్కడ ఉంది స్వామి. మనకి ఇక్కడ ఈ ఈ మల్కాజ్గిరి ఏరియాలో 16 శాఖలు ఉన్నాయి స్వామి. మాకు ఇక్కడ అంతా బయటకు అది ఇది అవుతుంటది, మేము వెళ్తుంటాం కంపల్సరీ. ఆ ఆ, ఈ హిందూ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ మన బాధ్యత. ఇది పిల్లగాళ్ళ అంటే చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని తీసుకుపోతుంటాం, బలవంతంగా తీసుకుపోతాం. ఇళ్లలోకి వెళ్ళి కూడా మనము చెప్తుంటాం స్వామి, మనం ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, పిల్లగా నువ్వు బొట్టు లేకుండా కనమాట వాళ్ళను, రే బొట్టు పెట్టుకోరా, నువ్వు హిందూ వాళ్ళ దాకా పిలవాలి కదా మాకు అట్లా అని చెప్తున్నాం స్వామి. అది పరిరక్షణ అనేది చేస్తున్నాం ఇళ్లలో కూడా. ఆ అంటే మాకు తెలిసినంత వరకు, మాకు పరిచయం ఉన్నంత వరకు, మన మన అనుకునే వాళ్ళందరితో కూడా ఆంటీ, అంకుల్, మమ్మీ, డాడీ లేవు. మా ఇంట్లో కూడా పిల్లలు అమ్మ నాన్న అనే పిలుస్తారు స్వామి. తాతయ్య, అమ్మమ్మ, బాబాయ్, పిన్ని, ఇట్లనే ఆంటీ అంకుల్, హాయ్లు, హవారీలు లేవు. జై శ్రీరామ్, రామ్ రామ్, ఇది ఇదే ఇలాగే చెప్పుకోవడాలి. ఏ చాలా ఇంకా హలో, హలో, గుడ్ మార్నింగ్ లేదు స్వామి, శుభోదయాలు. మీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది స్వామి. స్వామి, ఇప్పుడు మీరు మొదట్లో గురువు గారు అంటే వారాహి నవరాత్రులు వచ్చిన సభ్యులతో అందరితో కూడా సాధకులతో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది కదండి. అవును స్వామి, అప్పుడు అవును స్వామి. మీకు ఏమనిపించింది? అలాగే గురువు గారు మీ ప్రశ్నలు కానీ ఇట్లా కూడా సమాధానాలు ఇస్తున్నప్పుడు దాని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి స్వామి. ఆ రోజు నేను చెప్పాను స్వామి, గురువు గారితో కలిశాను. మనం వారాహి నవరాత్రులు స్టార్ట్ కాకముందు ఒక కాల్ జరిగింది స్వామి. ఆ రోజు అప్పుడు నేను ఇట్లా మన పీఠం నామాన్ని జప సాధన చేస్తున్నాను స్వామి. నాకు ఇట్లా చాలా మంచి అనుభవం జరిగింది. అమ్మవారి పాదాలు కనిపిస్తుంటాయి నాకు మనం చేస్తున్నప్పుడు. చాలా అంటే చాలా ప్రశాంతంగా పక్కన అమ్మవారి పక్కన కూర్చొని నేను చేసుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది. నా పక్కనే అమ్మ ఉన్నదంటే ఇక నాకు ఇంకేం, అంటే ప్రపంచంకి దేనిలో భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉండింది అని నేను ఆ రోజు గురువు గారికి చెప్పాను. ఓకే, మీరు అట్లా చేసుకోండి, మీరు ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసి దీక్షలోకి రండి అని చెప్పారు. స్వామి, అలాగే అఖండ దీపం యొక్క మన నవరాత్రుల్లో అఖండ దీపాన్ని మనం అవును ప్రజ్వలన సార్. చేసి అమ్మవారిని ఆవాహన చేసి అవగాహన చేశారు. పూజించడం జరిగింది స్వామి. మీ మాటల్లో ఈ అఖండ దీపం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం స్వామి. తప్పకుండా సార్. మనం యాక్చువల్ గా మనము హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం జ్యోతి పరబ్రహ్మ, అంటే దీపమే పరబ్రహ్మగా పూజిస్తాం స్వామి. మనం ప్రతి ఇంట్లో దీపారాధన జరగకుండా ఉండొద్దు ఇల్లు. కాకపోతే ఇప్పుడు అట్లాంటి తక్కువ లేదు. దీపారాధన, అగ్ని, మనం అగ్నిని పూజిస్తాం, ఎక్కడ దీపాన్ని పూజిస్తామో మనకు అక్కడ లక్ష్మి ఆ, ఎప్పటికక్కడ నివాసం ఉంటుంది స్వామి. అందుకే మనం ఇంట్లో కంపల్సరీ మాకు తెలిసిన అంటే మా ఇళ్లలో అందరిలో ప్రతిరోజు తప్పకుండా దీపారాధన జరగాల్సిందే స్వామి. దీపారాధన కాకుండా మనం వేరే కార్యక్రమాలు ఏమీ జరగవు స్వామి. సో దీపాన్ని ప్రత్యక్ష పరబ్రహ్మగా మనం భావిస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారిని మనం ఆ దీపంలోకి ఆహ్వానించి మనం చేయడం, అమ్మవారిని సాక్షాత్తుగా మనం ముందు పెట్టుకొని మనం పూజ చేసుకున్న ఉమ్, అనుభూతి కలుగుతుంది స్వామి. సరే స్వామి, చాలా చక్కగా వివరించారు స్వామి. యాక్చువల్గా చాలా సంతోషం అనిపించిందండి స్వామి. మీరు అంటే జనరల్ గా బయట వారాహి మాత అంటే ఉగ్రదేవత అనో లేకపోతే కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట అండి. యాక్చువల్ అవును గా స్వామి. లేదా సామాన్య జనాలంటే కొంచెం భయంగా ఉంటారన్నమాట అండి. యాక్చువల్ గా అటువంటి అవును. వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటండి? అంటే ఉగ్ర దేవత అంటే
ఆ ఉగ్రం అనేది మనము తీసుకునే ఫీలింగ్ లో ఉంటుంది స్వామి. ఉగ్రం అనేది చెడుకి ఉగ్రం స్వామి. మనం మంచిగా ఉంటే, మనం సత్వగుణంతో ఉంటే అమ్మవారు మన మీదకి ఎందుకు ఉగ్రము అవుతుంది స్వామి. మన మన లోపట ఉన్న అరిషడ్ వర్గాలను సంహరిస్తారు స్వామి. వాటికి ఉగ్రం. మనం లోపట ఉన్న మంచి, మనం లోపట ఉన్న మానవత, మన లోపట ఉన్న ధర్మం, దయ, వీటి మీదకి అమ్మవారు ఉగ్రం ఏం చేసి అవి చూసిందంటే అమ్మవారు సంతోషపడిపోతారు సార్. మన లోపల ఎప్పుడైతే ఆరిషడ్ వర్గాలు, కామ క్రోధ మద మాత్సర్యాలు వస్తాయో వాటిని సంహరించడానికి అమ్మ ఉగ్ర రూపం తీసుకుంటారు స్వామి. వాటిని మనకు దూరం చేయడానికి అమ్మ మనకి ఏదైనా మనకు ఒక పరీక్ష, ఒక కష్టం ఒకటి ఏదైనా వచ్చింది అంటే మన లోపల ఉన్న కర్మను క్షయం చేయడానికే ఒక పరీక్ష పెడుతుంది, ఒక దుఃఖం కలిగిస్తుంది. ఆ దుఃఖంతో మన కర్మ క్షయం అవుతుంది స్వామి. కర్మ క్షయం అయితేనే కదా మనము అమ్మకి దగ్గర అవడానికి. ఆ దగ్గర అవ్వడానికే మనకు ఏదైనా కష్టం కలిగిందంటే ఎవరైనా అనుకుంటారు, అరే నేను ఇంత పూజ చేసినా నాకు ఎందుకు ఈ కష్టం అంటే, ఆ కష్టం కలిగించింది కాబట్టి నీ కర్మ క్షయం అవుతుంది. ఇప్పుడు కర్మ క్షయమై ఇంకో కొంచెం ముందడు జరుగుతావు, అమ్మ దగ్గరికి జరుగుతావు. ఆ కర్మక్షయం కాకపోతే ఈ అక్కడ అఖండ రాశులు ఉన్నాయి, పాపాలు రాశులు ఎన్ని కోట్ల కోట్ల జన్మల రాశులు ఉన్నాయి పాపాలు. అవన్నీ పోవాలంటే ఆ పాపాల మధ్యలో మనం ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి అమ్మను ఆ, 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 అమ్మ సేవ చేసి అమ్మ దగ్గరికి అయ్యి అమ్మ సాధన చేసుకునే మన మార్గం దొరికింది. సో ఆ పాపం ఎంత ఉన్నా మనకి ఏ మాత్రం భయం ఉండదు స్వామి. ఎందుకంటే మనం అమ్మ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాం కాబట్టి, అమ్మ పరిరక్షణలో ఉన్నాం కాబట్టి అది ఎంత ఉన్నా అమ్మాయి చూసుకుంటది. ఏ రకంగా దాన్ని తీసేయాలని అమ్మనే చూసుకుంటారు స్వామి. అవును స్వామి, చాలా చక్కగా చెప్పారండి. యాక్చువల్ గా ఉగ్ర అవతారం అనేది ఒక రాక్షసుని సంహరించడానికో లేదంటే ఆ, ఆ దుష్టుల మీద ప్రతీకారం తీసుకోవడానికి అమ్మవారు అవతరించారే తప్ప వేరే మంచితనం మీద అటు ఎటువంటి ఆ, ఉగ్ర రూపం ఉండదని చెప్పేసి చాలా సింపుల్ వర్డ్స్ లో చాలా చక్కగా చెప్పారు స్వామి. అంటే ఈ అవును స్వామి. అవగాహన జనసామాన్యానికి లేక ఆవిడ ఉగ్రదేవత అని భయపడడం తప్ప కేవలం ఆవిడ చెడు మీద విజయం కోసం మాత్రం ఆవిడ ఉగ్రదేవతగా అవతరించారనే విషయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు స్వామి. అంటే అంటే ఆ ఉగ్రత్వం ఉండాలి స్వామి. ఎందుకంటే మనం ఒక మనము ఒక ఆ, యుద్ధ భూమిలో ఉన్నాం స్వామి. అక్కడ మనం శాంతంగా పక్క నుండి ప్రేమిద్దామని అక్కడ కూర్చుంటే పక్క నుండి మనకు ప్రమాదం కలిగిస్తాడు కదా. అక్కడ ఉగ్రత్వం తప్పనిసరి. ఎందుకంటే మన ఆ, అక్కడ మనం చూపెట్టాల్సింది శౌర్యమే. మనం ఆ, దయ, కరుణ, వీడేమనుకుంటున్నాను వాళ్ళ దగ్గర తీస్తే వాడే మనకు అది చేస్తాడు. అక్కడ అమ్మ యాక్చువల్ గా లలిత త్రిపుర సుందరి అహం నుంచి జన్మించిన మాత వారాహి. అవును స్వామి. అంటే అక్కడ మనకు అమ్మవారు ఏం చెప్తుందంటే, నేను అనే దాన్ని నీకు పోగొట్టాలి. దానికోసం నీ లోపల ఉన్న అరిషడ్ వర్గాన్ని నేను ఫస్ట్ నాశనం చేయాలి. అవన్నీ పోయినాయి అంటేనే అఖండ ప్రాణకోటిలో నన్ను చూసుకోగలిగే శక్తి నీ లోపల రావాలంటే నీ లోపల ఉన్న ఈ 6 గుణాలు నాశనం కావాలి. ఈ 6 గుణాలు నాశనం అయినప్పుడే నువ్వు అన్ని సర్వ ప్రాణకోటిలో నువ్వు నన్ను చూడగలుగుతావు. నన్ను చూసినప్పుడు ఇంకా నువ్వు నన్ను ఎక్కడనో మళ్ళా ఒక ఫోటో పెట్టి నన్ను అట్లా పెట్టి చూడాల్సిన ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, ఈ పక్కన ఉన్న ప్రతి ఒక్కరిలో నన్ను చూడగలిగినప్పుడు అప్పుడు నేను ఆ నీకు ఎక్కడంటే అక్కడ కనిపిస్తాను. అందుకే ఇవన్నీ కూడగొట్టడానికే నేను ఈ ఉగ్ర రూపం తీసుకోవాల్సి వచ్చింది అని మనకు అమ్మ చెప్తారు స్వామి. సంతోషం స్వామి, చాలా సంతోషకరంగా ఉందండి మీరు చెప్పిన సమాధానం. అంటే అమ్మవారు మీరు ఇచ్చిన సమాధానం ఎవరు ఉన్నప్పుడు కూడా ఆ ఉగ్రదేవత కాదు, కేవలం చెడు మీదే ఆవిడ ఉగ్రంగా ఉంటుంది అన్న విషయాన్ని అవును స్వామి. చాలా సింపుల్ గా చెప్పారు స్వామి మీరు. స్వామి మీరు ఇప్పుడు మన మంత్రదీక్ష కార్యక్రమాల్లో గురుముహత మీరు మంత్రం తీసుకున్నారు. ఓకే, అవును. ఈ మంత్రోపదేశానికి అలాగే మామూలుగా మీరు కూడా ఎన్నో మంత్రాలను మీరు అనుష్ఠానం చేసి ఆ, జపాలు చేసి ఉండొచ్చు. ఆ రెండింటికి అవును. మధ్య వ్యత్యాసాన్ని కొద్దిగా మీ మాటల్లో వివరించిన స్వామి. అయితే గురుముఖత మనకు దొరికిన మంత్రానికి గురువు గురు పరంపర వాళ్ళ శక్తి మొత్తం ఇమిడి ఉంటుంది స్వామి. వాళ్ళ లోపల వాళ్ళ జప సాధన శక్తి, వాళ్ళ జప శక్తి అండ్ వాళ్ళకు ఉండే పవర్స్ అన్ని ఆ మంత్రంలో ఉంటాయి స్వామి. ఆ గురువును మనం ఎప్పుడు ఆశ్రయించి గురువు పాదాలు పట్టుకుంటామో ఆ గురువు నుంచి ఆ శక్తి మనకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది స్వామి. ఆ శక్తితోటి ఇప్పుడు మనము ఒక 100 కిలోమీటర్లు పరిగెత్తాలనుకోండి,
మనం మనము మన 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 సొంతగా మనం పోవాలి అంటే మనము ఈ 100 కిలోమీటర్లు ఉరుకుతూనే ఉండాలి. అదే గురువు అన్నప్పుడు మనకు ఆయన చేసిన జపాస అంటే ఆయన ఒక్కడే కాదు, మన గురు పరంపరలో ఉన్న గురువులందరూ జపశక్తి కూడా వాళ్ళ మన గురువు ద్వారా మంత్ర దీక్షల ద్వారా మనలో ట్రాన్స్మిట్ అయ్యి ఆ మంత్రానికి అంత పవర్ వచ్చి మనం ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడానికి మనకు అంటే వాళ్ళ చేసిన జప సాధన శక్తి మొత్తం కూడా మనం చేసిన ఫలితం దొరుకుతుంది స్వామి. మనం ఇక్కడ మనం ఫస్ట్ మైల్ నుంచి కాకుండా మనం వీళ్ళందరూ చేసిన దాంట్లో 100 మైల్స్ తర్వాత మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం స్వామి. చాలా చక్కగా చెప్పారు స్వామి. స్వామి, ఇక్కడ గురువు గారు ఏం చెప్పారంటే అమ్మవారికి గోరింటాకు అవును స్వామి. పెట్టమని చెప్పారు. అవును మీరు స్వామి. ఈ గోరింటాకు నైవేద్యంగా పెట్టాలి, లేకపోతే అమ్మవారికి అయ్యవారికి సమర్పించాలి అన్నది ఎక్కడైనా ఇదివరకు లోగడ ఎక్కడైనా చేసున్నారా, వినున్నారా? అసలు ఇలా పెట్టడం అనేది మీకు ఏమనిపించింది స్వామి? అంటే నేను 1-2 సార్లు వేరే దేంట్లో బుక్ లో చదివినట్టున్నాను సార్. అంటే అమ్మవారికి అన్ని గోరెంటాకు, పసుపు, గాజులు, కుంకుమ ఇవన్నీ ఇస్తుంటాం కదా. కుంకుమ, కాటుక, అద్దము అవన్నీ మనం ఇస్తుంటాము. అట్లనే ఇప్పుడు గురువు గారు చెప్పినప్పుడు కూడా నాకేం అంటే ఆ, ఏదో కొత్తగా చెప్పినట్టు ఏమనిపించలేదు స్వామి. గురువు గారు అంటే ఆ, చాలా స్పష్టంగా బాగా చెప్పారు స్వామి. అది నేను ఫాలో అయ్యాను స్వామి. అవును స్వామి. నాకన్నా అసలు ఇవన్నీ సుమంగళి ద్రవ్యాలు అన్నమాట అండి. అందుకని దేన్ని మిస్ అవును చేయకుండా గురువు గారు ప్రతిదీ కూడా అమ్మవారికి అవును అందాలని మన చేత అందరి చేత చేయించారు స్వామి. అవునవును స్వామి. ఉద్వాసన కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి స్వామి? యాక్చువల్ గా ఏంటంటే ఉద్వాసన కార్యక్రమం అన్నది ఎన్నో, అంటే మనం 9 రోజులు అమ్మవారిని మన ఇంట్లో కూర్చోబెట్టి ఆవాహన చేసుకుని నియమనిష్టలతోటి గురువుగారి ఆదేశానుసారం పూజించినప్పుడు మళ్ళీ మీకు ఉద్వాసన కార్యక్రమం అనేది మీకు ఎలా అనిపించింది? అంటే ఏమన్నా దేవతనే మనం మిస్ అవుతున్నాము అని చెప్పేసి మీకు ఏమన్నా ఫీల్ అయ్యారా? మీ సంతృప్తి విధానాన్ని మాకు అనిపించింది తెలియపరచండి స్వామి. అనిపించింది స్వామి. చాలా బాధగా అనిపించింది స్వామి. ఎందుకంటే మనం 9 రోజులు ఒక అమ్మ పక్కన ఉన్నాము, అమ్మ మనతోటే ఉంది అని ఒక సంతోషంగా ఉన్నాం స్వామి. ఒక పిల్లగాడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ హాస్టల్ పోయేటప్పుడు ఎంత బాధపడతాడో అట్లా బాధైంది స్వామి. మళ్ళీ అమ్మని పంపించాలంటే అంటే మనం అంటే మనం వాస్తవంగా అమ్మ ఎక్కడికి పోదు, మనం ఎప్పుడు పిలిచినా అప్పుడు మనతోటే ఉంటది, మనం పిలిస్తే పలుకుతుంది అనే నమ్మకమే. కానీ మళ్ళీ సపరేట్ గా మనం ఒక దీక్ష తీసుకొని మనం అమ్మను సపరేట్ గా ఆవాహన చేసి మనతో కూర్చోబెట్టి మనం రోజు మనం తినిపించినట్టు పెట్టి ఆ నైవేద్యాలు పెట్టుకొని అమ్మ తినమ్మా అని చెప్పేసి పక్కన కూర్చొని ఆమె తింటుండే చూసి అవన్నీ ఉంటాయి కదా స్వామి. అంటే ఒక లాంటి అది ఉంటది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి పంపించాలన్నప్పుడు అయ్యో రేపటి నుంచి మళ్ళీ నేను ఇది మిస్ అయిపోతా కదా, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇట్లాంటి భాగ్యం మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది, అమ్మ పక్కన నేను ఎప్పుడు కూర్చోగలుగుతా అనేది ఒకటి బాధ అవుతుంది కంపల్సరీ. ఆ రోజు అయితే చాలా బాధ అయింది స్వామి. అవునండి, ఫైనల్ గా ఉద్వాసన తర్వాత అమ్మవారికి దిష్టి తీయడం ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అవును కేవలం మన ఇంటి తోబుట్టువులకి మనం ఎలా చేసుకుంటామో అలాగే అవునవును జరిపించడం అనేది గురువు గారు మనందరికీ, అంటే అవును అవును అమ్మవారు స్వామి. అంటే ఎవరో కాదు, మన ఇంట్లో ఒక వ్యక్తి, మన అమ్మో అక్కో లేదంటే మన అమ్మమ్మ గారు అలా ఒక పెద్ద మొత్తం ఎదుగా పెట్టించి ఆవిడకి అన్ని కార్యక్రమాలు జరిపించడం అన్నది, అంటే అవును దాంట్లో అంటే మనందరినీ కూడా పాలు పంచడం చాలా సంతోషం అనిపించింది స్వామి. స్వామి, ఇలాగే స్వామి. గురువు గారు ఏం చెప్పారంటే యాక్చువల్ గా మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏమేమి నేర్పించాలి అనే విషయాలను మనం కూడా గురువు గారి ద్వారా తెలుసుకున్నామండి. అవును అవి స్వామి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి స్వామి? చాలా అద్భుతం స్వామి. అంటే మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ అయినా మన సనాతన ధర్మానికి దూరంగా కాకుంటుంటాయి స్వామి. నేనైతే చెప్పాను కదా స్వామి, నేనైతే నా వంతు కార్యక్రమంగా ఈ మన హిందూ ధర్మ పరిరక్షణ ఆ, చేస్తూనే ఉన్నాను స్వామి. నేను చిన్నప్పటి నుంచి కూడా చెప్పాను కదా, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగాము. ఆర్ఎస్ఎస్ దాంట్లోనే ఈ ఎవ్రీ వీక్ సంఘకి వెళ్ళడము, మన ఆ అండ్ మన అందరి వాళ్ళని కూడా కంపల్సరీ ఇంట్లో ఒక రామాయణం ఉండాలి, ఇంట్లో ఒక భారతం ఉండాలి, ఇంట్లో ఒక భాగవతం ఉండాలి. మనం ఆ, అట్లా వాళ్ళు మంచోటి చెట్ల అవును స్వామి, గురుగారు పుస్తకం చెప్పిన పట్టుకొని విషయం ఏంటంటే మనం ఎలా నడుస్తామో మన పిల్లలు కూడా మన అడుగుజాడలు నడుస్తారు, అవును కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి అని చెప్పేసి ఆయన గురుగారి మాటల ద్వారా అవును తెలుసుకున్నాం అవును స్వామి. స్వామి. అదే విషయాన్ని అవును మీరు మరొకసారి మా అందరికీ తెలిపారు స్వామి. ఇప్పుడు గురువు గారు మనకి పూజా విధానాల్లో అంటే నైవేద్యాలు ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి,
అంటే ఇవి ఏమన్నా సామాన్య జనానికి అర్థమయ్యేలా ఉన్నాయా, లేదంటే అర్థం కానట్టుగా అంటే ఆ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్లుగా ఏమన్నా ఉన్నాయా? అవన్నీ పూజా విధానం కానీ పూజా సామాగ్రి విషయాల్లో కానీ అన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా ఆయన వివరించిన విధానం మీకేమనిపించిందండి? లేదు స్వామి, అందరికీ అర్థమయ్యేది, సులభంగా అర్థమయ్యే విధానంగానే ఉంది స్వామి. నైవేద్యాలైనా పూజా సామాగ్రి అయినా అన్ని ఎవ్రీథింగ్ మనకు సులభంగా అర్థమై అందరికీ అందుబాటులో ఉండే ద్రవ్యాలు అందరికీ మామూలుగా ఎవరైనా సరే వాటిని వినియోగించుకునే పద్ధతులను చెప్పారు స్వామి. ఇవి కష్టంగా మనకు దొరకని ఏవో తీసుకురండి, అక్కడికి ఎక్కడికో పోయి ఇది అండి ఇక్కడికి అవి లేవు స్వామి. మనకు మామూలుగా చిన్న పూజా సామాన్లు షాప్ లో ఉంటాయి. ఏ సామాన్ల షాప్ లో అయినా మనకు, పూజా షాప్ లో అయినా మనకు దొరికే అవైలబుల్ కూడా అన్ని అలాగే ఉన్నాయి స్వామి. ఏం మనం కష్టం బాగా అయ్యో ఇది దొరకదు కదా ఎట్లా, ఎప్పటి నుంచో దీని గురించి ట్రై అట్లాంటిది ఏం లేదు స్వామి. అన్ని నైవేద్యాలైనా ఏవైనా మనకు అందుబాటులో ఉన్న వాటితోటి మనకు అందుబాటులో ఉండేటట్టు అందరికి, అన్ని గ్రూపుల వారికి అవలీలగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ అన్ని అందుబాటులో ఉన్న వాటితోటే మనం కంప్లీట్ చేసేటట్టు గురుగారు మనకు అందరికి మార్గనిర్దేశం చేశారు స్వామి. అలాగే ఒక చిన్న సందేహం స్వామి. యాక్చువల్ గా చెప్పండి. మీరు ఆల్రెడీ పౌరోహిత్యం ఈ పద్ధతులన్నీ తెలుసు కాబట్టి మీకు ఈ పూజా విధానం అనేది చాలా సులభంగా ఉండవచ్చు. ఇది మిగతా వారికి అంటే సామాన్య జనాలకి ఈ పూజా విధానం ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? లేదు దాని మీద స్వామి, చాలా సింపుల్ గా చెప్పారు స్వామి గురుగారు. చాలా సింపుల్ గా, అంటే మనం మామూలుగా ఆ, అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే మనం ఏదో ఒక మంత్రంతో ఓ, ఇవి చేయాలి. ఇప్పుడు మామూలుగా ఆ, పంచోపచారాలైనా అవైనా ఇట్లా ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి అట్లా చెప్తాము. అంటే ఒక దాంతో చెప్తేనే కాదు, మామూలుగా మనం మామూలుగా ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు రండి స్వామి కూర్చోండి, ఆ, మంచినీళ్ళు తాగుతారా, చాయ్ తాగుతారా, ఏమన్నా తింటారా, మన అంతే. స్వామి అవును చెప్పేది సార్, కూడా అవును అంతే. సార్, అవును సార్. అంటే అదే చెప్తున్నాను. గురువు గారు అందరికి చిన్న చిన్న మాటల్లో మొత్తం పూజా విధానాన్ని, పూజ ఐటమ్స్ ని అన్ని కలిపి మన ఇంట్లో ఏవైతే ద్రవ్యాలు దొరుకుతాయో అటితే అమ్మవారిని ఎలా సాక్షాత్కరించుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అదే విషయాన్ని మీరు కూడా మరొకసారి మాకు తెలియజేశారు స్వామి. స్వామి చివరగా యాక్చువల్ గా ముందు రోజుల్లో ఈ నవరాత్రులు చేసే విధానాన్ని మీరు చేయడం ద్వారా గాని మిగతా వారికి ఇచ్చే సందేశం చెప్పండి స్వామి మీ మాటల్లో. తప్పకుండా తప్పకుండా స్వామి, ఇది ఇంకా ఇంకా వృద్ధి చెందాలి స్వామి. ఎందుకంటే మీరు అన్నట్టు కొంచెము అమ్మవారు ఉగ్రదేవత అలా అనే ఫీలింగ్ ఉంది స్వామి. అలా ఏం లేదు స్వామి. అమ్మ అంటే ఎప్పుడైనా అమ్మే. అమ్మ ఎప్పుడైనా మనల్ని ప్రేమనే ఉంటుంది. అమ్మ లోపల ఎప్పుడైనా ప్రేమనే ఉంటుంది స్వామి. ఉగ్రత్వం అనేది ఓన్లీ దుష్ట శిక్షణకే ఉపయోగిస్తారు స్వామి అమ్మ. కనుక అమ్మ లోపల ఉన్న ప్రేమతత్వాన్ని మనం అందరం పొందాలంటే అమ్మను పాదాలను పట్టుకోవడం తప్ప మిగతా ఏం వేరే మార్గం ఏం లేదు సార్. మనం ఒక్కసారి ఏం పూజలు వ్రతాలు దీక్షలు లేకపోయినా గట్టిగా ఒకసారి కాలు పట్టుకొని అమ్మా అని పట్టుకున్నామంటే ఆమె అనుగ్రహించక ఇంకేం చేయదు స్వామి. అట్లనే మనం, అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఆ, మనం కూడా అమ్మా నువ్వు నీకోసం నేను ఇంత ఇది చేస్తున్నాను, కొంచెం ఇంకా కొంచెం దయతోటి చూడమ్మా అని చెప్పడానికి ఇంకొక పరోక్షంగా ఒకటి ఆ, మనం చేయడమే. ఇంకా మిగతా అంటే దీన్ని మనం ప్రోత్సహించాలి స్వామి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని విస్తరించడానికైనా, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికైనా ఇంకా ఏ, పోతుంటే ఇంకా అధర్మాలు ఇది అన్ని పెరుగుతున్నాయి కదా స్వామి. దాన్ని కొంచెం నెగటివిటీని, ఈ ప్రపంచంలో ఉన్న నకారాత్మక శక్తిని తగ్గించాలంటే మన లాంటి వాళ్ళందరం కొంచెం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంటే ఆ నెగటివ్నెస్ అనేది కొంచెం అన్నా తగ్గుతుంది అనేది నా భావం స్వామి. అవును స్వామి, యాక్చువల్ గా గురువు గారి సంకల్పం కూడా ఎందుకు ఈ నవరాత్రుల కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కడికి పూజా విధానాన్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చిన్న చిన్న మాటల్లోనూ చిన్న చిన్న వస్తువులతో చేయించడానికి కారణం ఏంటంటే స్వామి, సనాతన ధర్మం యొక్క ఈ సనాతన ధర్మంలోని దేవతల యొక్క శక్తిని ప్రతి ఒక్కరికి అందించి సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చెప్పాలని, మరియు ఈ దేవతలు అంటే మనకు అందుబాటులో ఉండే వాళ్ళేం కాదు, మనం పిలిస్తే పలుకుతారని అందరికీ చెప్పడం కూడా ఆయన గురువు గారి ప్రధాన ఉద్దేశం స్వామి. స్వామి అవును మీరు ఇప్పుడు చిన్న ఉపమానం చెప్పదలుచుకున్నాను స్వామి.
ఇక్కడ అవును సార్. ఉగ్రదేవత అంటున్నారండి. మనకి మేబీ ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ ఫేస్బుక్ లో ఒక న్యూస్ వచ్చిందన్నమాట అండి. యాక్చువల్గా అది ఫేక్ అయితే కాదండి, న్యూస్ లో కూడా వచ్చింది. అదేంటంటే ఒక తల్లి బిడ్డతో ఉన్నప్పుడు, ఆవిడ గిరిజన మహిళ అండి. ఆ, గిరిజన మహల్లో ఏజెన్సీ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక పులి వాళ్ళ మీద అటాక్ చేసిందన్నమాట అండి. అంటే తల్లి బిడ్డల ఉమ్, మీద. అప్పుడు ఆ తల్లి బిడ్డ శ్రేయస్సు కోరి ఆ పులిని ఆ ఆ తల్లి ఎదిరించిందన్నమాట అండి. అప్పుడు ఆ ఉమ్. తల్లి యొక్క ఉగ్రత్వం ఎలా ఉంటదండి? పులిని అవును సార్. ఎదుర్కోవాలంటే ఎంత ఉగ్రత్వంతో ఉండాలి? అవును అవును సార్. అది ఆటోమేటిక్ గా ఒక తన బిడ్డను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఉగ్రత్వం తప్ప పులి మీద అదే ఆవిడకి అవును ఏం సార్. కక్ష లేదు కదా. కానీ ఆ పులి అనేది ఆ బిడ్డ వాళ్ళకి ఎటువంటి అపాయం కలిగిస్తుందో అని చెప్పేసి అంత ఉగ్రత్వం తెచ్చుకుని ఆ పులిని ఆవిడ తరిమి కొట్టింది మాట. అవును సార్. అంటే దీన్ని అమ్మవారి ఉగ్రత్వాన్ని మన రియాలిటీ లైఫ్ లోకి మనం ఆపాదించుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అవును స్వామి. అవును అవును సార్. తప్పకుండా కరెక్ట్ సార్. అదే సార్ అందుకనే నేను ఇది చెప్పి. అక్కడ ఆ బిడ్డకి అమ్మ, కానీ పులికి ఉగ్రం. అవును అంటే అవును. పులి అనేది చెడు అనుకుంటే, బిడ్డ చెడు అనేది మనం అన్నట్టు. అనుకుంటే మన మీద ఆవిడకి ఉగ్రం ఎందుకు ఉంటుందండి? ఈ సామాన్య జనాభాలకి ఏంటంటే ఆ చిన్న లాజిక్, ఎక్కడ కోపం, ఎక్కడ శాంతం, ఎక్కడ ప్రేమ, ఎక్కడ దయ అనేవి అమ్మవారు ఎవరి మీద ఎలా చూపించాలో, ఎక్కడ చూపించాలో ఆవిడ తెలుసండి. కాబట్టి అమ్మవారు ప్రతి అవును ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఉగ్రదేవత అనేప్పుడు, కానీ ఆ ఉగ్రదేవతగా ఆవిడ ఎందుకు మారవలసి వచ్చింది, ఆవిడ ఎటువంటి రాక్షసుని సంహరించింది అనేది కొంచెం మన పురాణాల్లోకి వెళ్ళి సనాతన ధర్మంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఇటువంటి అనుమానాలు ఏమీ లేకుండా ఈ నవరాత్రులు, వారాహి నవరాత్రులు అందరికీ చేరువవ్వాలని మీ ద్వారా, అలాగే పీఠం ద్వారా నేను కూడా మీతో పాటు కోరుకుంటున్నాను స్వామి. ధన్యవాదాలు అవును స్వామి. సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్వామి. ఉగ్రత్వం అంటే అమ్మ దండనాయకి. దండనాయకి అంటే డిఫెన్స్, పోలీస్. అవును స్వామి. అవును స్వామి. పోలీస్ అంటే ఇవాళ ఇవాళ రేపు బయట అకృత్యాలు, దారుణాలు జరగొద్దంటే పోలీసు వాడు ఉండాలి కంపల్సరీ. కట్టె అవును స్వామి. పట్టుకోవాలి, లాఠీ పట్టుకోవాలి, చేతిలో తుపాకీ పట్టుకోవాలి. తప్పు చేసినోని దండించాలి. వాడు ఉగ్రుడు, వాడు కఠినుడు, వాడు ఆ, దుర్మార్గుడు అంటే అంటే, ప్రపంచంలో న్యాయం ఎక్కడ ఉంటుంది స్వామి? అంటే అవును స్వామి. అవును ప్రశాంతత స్వామి. ఉండదు. ప్రశాంతత అవును ఉండాలంటే స్వామి. ఒక పోలీస్, ఒక సెక్యూరిటీ ఉండాలి. ఒక సెక్యూరిటీగా ఒక దండనాయకుడు ఉండాలి. చేతిలో లాఠీ పట్టుకొని, చేతిలో ఒక గన్ పట్టుకొని, ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగితే అక్కడ పోయి పటాపట వాయించేటట్టు ఉండాలి. కాబట్టి వాడిని మళ్ళీ ఉగ్రుడు అంటే తప్పు కదా స్వామి. అందుకే అమ్మ మనకు అక్కడ ఉండి మన లోపల ఉండే చెడును, వీటిని దూరం చేయడానికి, వాటిని దండించడానికి అమ్మ ఉగ్రంగా ఉన్నది. కాబట్టి అక్కడ అమ్మ ఉండొద్దు అంటే, అమ్మ ఉగ్రము అంటే అది తప్పు. అవును అక్కడ స్వామి. అవును. ఈ దుర్మార్గాన్ని శిక్షించడానికి మనం ఎట్లయితే పోలీస్ ఇవన్నీ దండనాయక వ్యవస్థ ఉన్నదో, పోలీస్ వ్యవస్థ ఉన్నదో, నేను అమ్మ దండనాయకి. కాబట్టి ఎప్పుడైనా ఒక చేతిలో ఒక అస్త్రం ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గం ఎక్కడున్నా, అన్యాయం ఎక్కడున్నా దాన్ని శిక్షించడానికి ఐఎమ్ రెడీ అన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ఆబ్వియస్ ఆబ్వియస్ గా అంటే మనం తప్పు చేసినప్పుడు భయపడాలి, కానీ తప్పు చేయనప్పుడు మనల్ని అమ్మ ఎందుకు దండిస్తారు స్వామి? అవును స్వామి. ఇప్పుడు ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు అమ్మ కోపడుతుంది అండి. అది ఎంతసేపు అంటే ఒక క్షణం అంతే. అది కూడా ఎందుకు క్షేమం మనల్ని సక్రమైన మార్గంలో పెట్టడానికే తప్ప మనల్ని అవును మన మీద సార్. కక్ష కాదు. ఆవిడకి మనల్ని దండించడం వల్ల ఆవిడకి వచ్చి ఉపయోగం ఉండదండి. కానీ ఒక బిడ్డని ప్రేమగా ఎలా చూస్తుందో అదే ప్రేమతో వచ్చిన కోపం అండి, అంతే. అంతకు మించి జనాలకి అంతే కొంచెం ఆ కన్ఫ్యూజన్ లో ఉండి ఈ ఈ సనాతన ధర్మం యొక్క, లేకపోతే మన పురాణాల గురించి కానీ మన చరిత్ర గురించి కానీ తెలియక వచ్చిన సందేహాలే తప్పండి. ఏదో రోజు మీలాంటి వాళ్ళ సంకల్పంతో, గురువు గారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి దయతోటి అన్ని సమస్య పోయి సనాతనం మరింత ముందుకెళ్ళాలని కోరుకున్నాను స్వామి. తప్పకుండా స్వామి. తప్పకుండా జరుగుతుంది స్వామి. ధన్యవాదాలు తప్పకుండా స్వామి. మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. అలాగే మా పీఠంలో మీలాంటి వాళ్ళని 10 మందికి సజెస్ట్ చేసి అమ్మవారి దయ అందరికీ ప్రసరించేలా చూడాలని కోరుకుంటున్నాను స్వామి. తప్పకుండా స్వామి. ధన్యవాదాలు స్వామి.